క్రైస్తలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని యొక్క కరుణా కటాక్షములు మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలలో నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాము. దినాల్లో చాలామంది ఎన్నో పనులు మనుషులు ప్రారంభిస్తూ ఉన్నారు. వ్యాపారం ప్రారంభించే మనుషులు అనేకులు ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఉన్నారు. చేతి పనులకు వెళ్ళేవారు ఉన్నారు. పనులు మరి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది చాలా విధాలుగా పనులు ప్రారంభిస్తున్నారు, కానీ సఫలము కాక విఫలమై కన్నీళ్ళ మధ్యలో మరి కొనసాగింపబడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినాన చెప్తున్న మాట ఏంటంటే, దినాన నువ్వు ఏ పని ప్రారంభించినా దేవుడు సఫలము చేయునుగాక. ఈ దినాన నువ్వు ఏ పని ప్రారంభించినా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు అని దేవుడు ఈ దినాన్ని సెలవిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు ఏ పని చేస్తూ విఫలమై మరి అవమానం చేత కన్నీళ్ల చేత నడిపించబడుతూ ఉన్నావో తెలియదు. దినమందు ప్రార్థనాపూర్వకంగా నీ వ్యాపారాన్ని, నీ బిజినెస్ని, ఉద్యోగాల్లో మరి నువ్వు చేయించిన పనులు ప్రారంభించు. దేవుడు దాన్ని సఫలం చేయునుగాక. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆశ్చర్యమైన సంగతి ఏంటి అంటే, నిజముగా నీవు మా పక్షముగా ఉండి, అంటే దేవుడు ఎవరి పక్షాన ఉంటారో, దేవుడు ఎవరికి తోడుగా ఎవరితో ఉంటారో వారు చేసే పనులన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. దేవుడు లేకుండా మనం ఏ పని చేయలేము. దేవుడు లేనిదే మనము లేము. దేవుడు మనకు తోడుగా లేకుండా, దేవుడు మన పక్షాన లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కానీ అందులో మనం సఫలము చూడలేము. ఎందుకంటే దేవుడు లేని చోట అక్కడ ఆశీర్వాదం ఉండదు గనుక, దేవుడు లేని చోట అక్కడ కార్యాలు జరగవు గనుక, దేవుడు ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మనతో ఉంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలుగుతాము. దేవుడు మన పక్షాన ఉంటే యోర్దాను నదిని ఏకరాశిగా చేయగలుగుతాము. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధంగా ఎంతమంది శత్రువులు లేచినప్పటికీ కూడా వారి మీద మనం జయం పొందుకోగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం ఏ పని ప్రారంభించినా దేవుడు దాన్ని సఫలం చేస్తారు. కనుక ఈ విషయాన్ని గమనించిన మనం ఏం చేయాలి? అయినా నీవు మా పక్షాన ఉండు, ఇదినానా మా పక్షాన ఉండు, ఇదినానా మాకు తోడుగా ఉండు అని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు మనకు తోడుగా ఉండి, అంటే మన పక్షాన ఉండి ఈ దినమందు మనం చేయుచున్న కార్యక్రమాలన్నీ దేవుడు సఫలము చేయునుగాక. మన పితరులు చాలా మంది కూడా ప్రార్థనతో ప్రారంభించారు. దేవుణ్ణి అడిగారు, నువ్వు మాతో ఉండాలి, మాతో రావాలి అని. ఆయన మనతో ఉన్నప్పుడు మన పితరులు చూడండి ఎన్నో మేళ్లు పొందుకున్నారు. మన పితరులతో నడిచిన దేవుడు వారికి ఆహారం ఇచ్చారు. మన పితరులతో నడిచిన దేవుడు శత్రుల్ని ఓడించి తన బిడ్డలకు దేవుడు జయమనుగ్రహించి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షాన ఉంటే మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది. మన ఆలోచన సఫలమవుతుంది. మన అడుగులు తడబడవు. దేవుడు మన పక్షాన ఉంటే మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సఫలము చేయునుగాక. నిజముగా నీవు మా పక్షాన ఉండి మా పనులన్నిటినీ సఫలము చేయదువు. దేవుని బిడ్డలారా, మనుషులు మనకు తోడుగా ఉంటే మనం అనుకుంటాం, మనుషులు మనకు తోడుగా ఉండి, మనుషులు తోడుగా ఉంటే కార్యక్రమాలన్నీ సఫలమవుతాయి, మన అడుగులు ముందుకు వేయగలుగుతాం అని మనం అనుకుంటాం. కానీ కాదండి, మనుషులు ఉన్నా లేకపోయినా దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనతో ఉంటే మన పనులన్నీ కూడా దేవుడు సఫలము చేయునుగాక. సఫల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలనైనా ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ప్రభువా, మేము సజీవులమై నిన్ను ఈ రీతిగా స్తుతించి ఈ మాటలు ధ్యానించే కృప మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా, మీకు స్తోత్రం.
మీరు నిజముగా మా పక్షాన ఉన్నారు, మాకు తోడే ఉన్నారు. కనుకనే మా పనులన్నీ ప్రభా సఫలం చేయించు ఉన్నారు నాయన. ప్రభువా, గత దినాల్లో మీరు చేసిన మేలు కొరకై స్తోత్రం. ఇప్పటికీ మా కార్యాలు, మా పనులు మీరు సఫలం చేయుచున్నారు. రాబో దినాల్లో కూడా సఫలం చేయబోతున్నారు. కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించండి. వారు చేయుచున్న పనులు సఫలం చేయండి. వారికి తోడుగా మీరుండండి. దినమంతయు కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.